హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం కదా. ఆ రోజు ఒకటి మొక్క కానీ విత్తనం కానీ ఏదైనా నాటాలని. ఈరోజు వచ్చేసి ధనియాలు వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆమ్దుపు చెట్టు ఉంది. ఇక్కడ అంత గడ్డి తీసేసుకొని దీని చుట్టూ వేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ చెట్టు ఉంది కాబట్టి అక్కడ జీవం ఉంటుంది. ఇప్పుడు ధనియాలంది వేస్తే బాగా వస్తాయి. ఎవరైనా కానీ ఒక చెట్టు కింద ఇట్లా ఆకుకూరలు ఏమైనా వేసుకుంటే స్పేస్ సేవ్ అవుతుంది. అలాగే ఇవి గ్రో కూడా బాగా అవుతాయి అన్నమాట. ఎక్కువ ఎండ తగలకుండా ఎక్కువ గాలి పెట్టకుండా బాగుంటుంది. ఇలా రాళ్ళన్నీ తీసేసి మెత్తన మట్టిని తయారు చేసుకొని అక్కడ నేను ఎలా అంటే అలా చల్లకుండా ఒక షేప్ లాగా సర్కిల్ లాగా చేసి అందులో ఈ ధనియాలు వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మన ఇంట్లో కావాల్సినవి మనం బయట నుండే కొనకుండా మన చేతులతో పెంచుకోవచ్చు. అంటే ఇవి ఖర్చు ఏమో తక్కువే. మనం కొనాలంటే 5 రూపాయలు 10 రూపాయలకి వస్తాయి. కానీ మన చేతులతో మనమే వాటిని నారు పోసి నీరు పోసి ఆ విధంగా చేసుకొని మనము పండించుకుంటే వాటి వాల్యూ తెలుస్తుంది. చూసి మనం పడేయలేము, దాంట్లో కుళ్ళబెట్టలేము. మొత్తానికైతే వాల్యూ తెలుస్తుంది. పిల్లలకు కూడా మనం చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మీరు కూడా ఏదైనా మెంతులు కానీ ధనియాలు కానీ లేకుంటే పొనుగంటాకు కానీ అవి చాలా ఈజీ పెంచుకోవడం ఇంట్లో. ఇలా అన్ని ధనియాలు వేసుకున్న తర్వాత దీని మీద మట్టి కానీ ఇసుక కానీ వేసుకోవాలన్నమాట. తర్వాత నీళ్లు చిలకరించుకోవాలి. ఇవి ఒక 2 వీక్స్ కల్లా కొత్తిమీర ఆకులు అనేవి రెడీ అయిపోతాయి. మనం వాడుకోవచ్చు ఇంట్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.